ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి షాద్నగర్ పోలీసులు తూట్లు పొడిచారు. దళిత మహిళపై పోలీస్ జులుం చూపించారు. మానవత్వం మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దొంగతనం చేశారనే అనుమానంతో తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు వాళ్ళ మీద. అభం శుభం తెలియని పసివాడిపై కూడా రాక్షసత్వం ప్రదర్శించారు. దర్యాప్తు చేయాల్సింది పోయి లాఠీలకు పని చెప్పారు. బలహీన వర్గానికి చెందిన మహిళను చిత్రహింసలు పెట్టారు పోలీసులు. సైబరాబాద్ పరిధిలోని షాద్నగర్ పట్టణంలో అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, ఆమె కుమారుడు జగదీష్ పై పోలీసులు దాడి సంచలనం రేపుతోంది ప్రస్తుతం. అయితే దొంగతనం కేసులో పక్కింటి వారిచ్చిన ఫిర్యాదుతో తనను స్టేషన్కు తీసుకెళ్లినట్లుగా బాధిత మహిళ తెలిపింది. ఆడ మనిషినని, అనారోగ్యంగా ఉన్నానని కూడా చూడకుండా మానవ మృగాళ్లా విరుచుకుపడ్డారని కన్నీరు పెట్టుకుంది. షాద్నగర్లో పోలీసులు దళితులపై దౌర్జన్యం చేయడాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. అవమానకరంగా దళిత మహిళ ఆమె భర్తను కొట్టారని, తెలంగాణ సీఎంఓ డీజీపీ పర్యవేక్షణలో పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారని ట్విట్టర్ ఎక్స్ వేదికగా హరీష్ రావు మండిపడ్డారు. అలాగే మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రభుత్వం ఎంతకాలం అనుమతిస్తుందని ప్రశ్నించారు ఆయన. తెలంగాణ డీజీపీ దీనిపై స్పందించాలని ట్విట్టర్ ఎక్స్ వేదికగా హరీష్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు చూస్తే లాకాస్ హింస ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే విచారణకు ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు. షాద్నగర్లో దళిత మహిళలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దళిత మహిళపై ఇంత దాష్టికమా? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళ అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్ను కేటీఆర్ ప్రశ్నించారు. యథా రాజా తదా ప్రజ అన్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తూ ఉంటే పోలీసులు మాత్రం మేమేమి తక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా అని మండిపడ్డారు ఆయన. మహిళలపై దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత మహిళలకు న్యాయం చేయాలని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.